12 పార్టీని అడిగావు నువ్వు, 12 అధికారంలో ఉన్న పార్టీ. 60 ఏళ్ళ అధికారంలో నువ్వెందుకు చేయలే? ఓబీసీ రిజర్వేషను, ముస్లిం రిజర్వేషన్ అడిగారు, 60 ఏళ్లలో నువ్వెందుకు చేయలే? బీసీ రిజర్వేషన్ అడుగుతారు, 60 ఏళ్లలో నువ్వెందుకు చేయలే? అంటే నువ్వు చెయ్యింది ఎవరో చేస్తారంటే ఎట్లాగా? అంటే అక్కడే తేడా జరుగుతుంది అనమాట. కానీ ఒకటి సార్, ఈ బిల్లు నగ్గాలి అంటే 2/3 మెజారిటీ ఫిగర్ ఒక 291కి తగ్గించాలి అనేది. నిన్న కూడా ఒక 104 మంది అంతమంది ఓటు వేయలేదంట కదా సభలో ఉన్న సభ్యులు. అంటే ఈ బిల్లు ఈజీగా అయిపోతుందా? వీళ్ళకి కావాల్సిన మెజారిటీ ఉన్నట్టేనా ఎన్డీఏ కూటమికి? అంటే బేసిక్గా అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు దగ్గర ఆగుతుందేమో తెలియదు. మోడీ షా ప్రయత్నిస్తుంది ఏంటంటే ఇప్పుడు 64 ఓట్లు తగ్గుతాయి వీళ్ళకి. అంటే 185 మంది ఎంతో మంది వ్యతిరేకంగా ఓటేసారు. అదే అంటే దాంట్లో లెక్కనే చూస్తే 2/3 కావాలి వీళ్ళకి. వీళ్ళకి 293 ఉన్నారు, వాళ్ళకి 243 ఉన్నారు, 64 కావాలి యాజ్ పర్ నామ్స్. ఇంకా వీళ్ళకి 2/3 మెజారిటీ. ఈ 64కి ఏం చేయాలంటే ఇప్పటికీ వీళ్ళు వైసీపీ తర్వాత వాళ్ళ పేరేంటిది బిజు జనతా దళ్ వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఒక 5 ఇటుకి యాడ్ అయినాయి. ఇంకొక 60 దాకా కావాలి, 59, 60 దాకా. వాళ్ళని సభలో రాకుండా చేస్తే చాలు, ఏ బాయ్కాట్ చేసిపోమంటే సరిపోతుంది. అది చూడాలి ఏం చేస్తారు. విపక్షానికి సంబంధించిన వాళ్ళు సభకు హాజరు కాకుండా ఉంటే సరిపోతుంది.